సాధించిందని జనసేన సీనియర్ నాయకులు సూర్యారావు అన్నారు. జనసేన 21 స్థానాలు గెలుపొందడం సంతోషించదగ్గ విషయమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి గట్టి పునాది వేస్తున్నారని, ఆయన కష్టపడే విధానం ఆశ్చర్యానికి గురిచేస్తుందంటున్న సూర్యారావుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ ఘన విజయం సాధించారు. 164 సీట్లతో ఈ అఖండ విజయాన్ని ప్రజలందరూ కూడా ఉత్సవంలాగా జరుపుకుంటున్నారు. అలాగే జనసేన పార్టీ తరఫున నిలబెట్టిన 21 మంది కూడా 100 స్ట్రైక్ రేట్తో గెలుపొందడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు మనతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సూర్యమిత్ర యజ్ఞం ప్రైవేట్ లిమిటెడ్స్ అధినేత ఇర్రింకి సూర్యారావు గారు ఉన్నారు. ఈయన మొదటి నుంచి కూడా జనసేన పార్టీ తరపుకు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ముందుగా మీ జనసేన పార్టీ అత్యధికమైన మెజార్టీతో గెలుపొందింది ప్రతి ఒక్క అభ్యర్థి కూడా. దీన్ని ఏ రకంగా మీరు చూస్తున్నారు? ముందుగా 99 టీవీ వారికి, యాజమాన్యానికి, అట్లాగే మరి ఎవరైతే ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ, ముఖ్యంగా ఈరోజు ఈ ఘన విజయానికి కారకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. 19లో మొట్టమొదట ఆయన కలిసినప్పుడు ఆయన ఆలోచన విధానం, ఆయన సిద్ధాంతపరంగా వచ్చినప్పుడు భీమవరంలో ఆయనతో కలవటం, ఓ సంవత్సర కాలం పాటు ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాకి నేను జనసేన పార్టీ ప్రెసిడెంట్గా ఉండటం, నేను వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు నాకు రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆలోచన విధానం, ఈ కులాలకు అతీతంగా ప్రజలకు ఏదో చేయాలని తపంతో వచ్చిన ఆయనకి మనంతో సహకారం చేయాలని ఆలోచనతో చేయటం జరిగింది. అదే కాకుండా 19లో ఆయన ఓడిపోయిన విధానం చూసి అందరూ కూడా ఆయన ఇంకా ముందుకెళ్ళాలనుకున్న సమయంలో ఆయనతో ఫస్ట్ మీటింగ్ చేసినప్పుడు నేను కూడా ఆయన కలిసినప్పుడు ఆయన ఆలోచన విధానం నాకు పంచుకున్నారు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలేది లేదు, బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. అందుచేత మన ఆలోచన విధానాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా వెంటనే మనం ఏదో సీఎం అయిపోవాలి, పీఎం అయిపోవాలని ఆలోచనతో ఉంటారు. యువత అంతా కూడా వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది. కానీ మన పునాదులు గట్టిగా వేసుకుని మన పార్టీ యొక్క బలాన్ని తీసుకెళ్ళడానికి నేను శాశ్వతలో కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కూడా గెలిచాక 21 మందిని మీటింగ్ పెట్టి నిన్న ఆయన ఎంత చక్కగా చెప్పారంటే, మనం కక్షలో కార్పణ్యాలతో మనం వెళ్ళటం కాదు, ప్రజలకి న్యాయం చేసే విధంగా మనం పనిచేయాలి. మోస్ట్ అకౌంటబుల్గా మనల్ని ఇవాళ గెలిపించారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచనతో ఆయన ఉండటం చాలా హర్షణీయం. అంజబాబు గారికే కాదు, 21 మందికి కూడా అలాంటి 100% స్ట్రైక్ రేటు ఆయన ఇచ్చారు కాబట్టి, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గవర్నమెంట్ ఫామ్ చేయడంలో మంచి చాకచక్యంగా వ్యవహరించి ఈ 5 ఏళ్ళు చక్కగా నడుపుతారని, అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సరే, అలాగే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి అప్పట్లో 2019 నుంచి కూడా ఉన్నప్పుడు మీరు దగ్గరుండి ఆయన చూశారు. అలాగే భీమవరంలో ప్రతి ఇటుగా కూడా మీరు పేర్చిన దాంట్లో మీరే మొట్టమొదట పేరు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విజయాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తారు? మీకు మెగా ఫ్యామిలీకి కూడా మంచి సంబంధాలు ఫ్యూచర్లో ఏమైనా పొలిటికల్గా మీరు ఏమైనా ఆశిస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గరుండి చూశాను నేను, ఎందుకంటే పోరాట యాత్రలో చూశాను. అలాగే ఎలక్షన్ అయిపోయాక 5 ఏళ్ళు అందరికన్నా ఎక్కువసార్లు నేనే కలిశాను ఆయన్ని. కలిసినప్పుడు చాలాసార్లు నేను నా అంతటి నాకే కొంచెం ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు ఈయన, ఆరోగ్యం వదులుకొని నేను 2-3 సార్లు ఆయనతో అంటే ఆయన ఒకటే అన్నారు, సార్ మనకి భగవంతుడు ఇచ్చిన వరం మానవ జన్మ, ఈ జన్మ ఒకటే ఉంటుంది, దీన్ని కడదేర్చే వరకు మనం పనిచేద్దాం. మీరు ఆరోగ్యంగా ఉండి నాకు నచ్చెప్పారు కానీ ఆయన ఎప్పుడు కూడా వెనకాడలేదు. మరి భవిష్యత్తులో మరి చిరంజీవి గారు కూడా మరి అప్పుడు కోవిడ్ టైంలో నేను చేసిన సహకారంగా ఆయన స్వయంగా పిలిచి చాలా ఇచ్చేశారు. మెగా కుటుంబమే కాదు, అందరితోనే నేను అంత క్లోజ్గా ఉంటాను. మరి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారికి నేనంటూ ఉపయోగపడాలనుకుంటే ఖచ్చితంగా ఆయన వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు ఉన్న పిల్లలు అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా అక్కడికి వాళ్ళు ఇంకొక రకంగా అంటే సూసైడ్ అని కానీ ఇంకో రకంగా డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఈ పవన్ 10 ఇయర్స్ నుంచి కూడా పోరాటం